తన కెరీర్ తొలినాళ్లలో ఎన్నో కష్టాలను అనుభవించానని నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. చేతిలో డబ్బులు లేక దాదాపు 3 నెలలు అన్నం కూడా తినలేదని తెలిపారు. సినిమాల్లో అవకాశాలు రాకపోవడంతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని చెప్పారు. ఓ యూట్యూబ్ ఛానల్తో మాట్లాడుతూ ఆయన ఈ విషయాలను వెల్లడించారు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన వెంటనే సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకున్నానని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. స్కూల్ టీచర్ అయిన తన తండ్రి ఎంతో స్ట్రిక్ట్ గా ఉండేవారని, తను సినిమాల్లోకి వెళ్లాలనుకుంటున్నానని చెబితే అసహనం వ్యక్తం చేశారని చెప్పారు. నీ ఇష్టానికి వెళ్తున్నావు, సినిమాల్లో ఫెయిల్ అయితే ఇంటికి రావద్దని అన్నారని తెలిపారు. ఆయన మాటలు తనపై ఎంతో ప్రభావం చూపాయని చెప్పారు. ఆ తర్వాత తను మద్రాస్ వచ్చి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చేరానని, గోల్డ్ మెడల్ సాధించానని తెలిపారు. అయితే సినిమా అవకాశాలు మాత్రం రాలేదని చెప్పారు. ఇంటికి తిరిగి వెళ్తే రావద్దన్నాను కదా, ఎందుకు వచ్చావని నాన్న అన్నారని, ఎంతో బాధతో వెంటనే మద్రాసుకు వచ్చానని తెలిపారు. ఒకరోజు నిర్మాత పుండరీకాక్షయ్య ఆఫీస్కు వెళ్తే అక్కడ ఏదో గొడవ జరుగుతుందని, తన రూమ్ నుంచి బయటకు వచ్చిన ఆయన తనను డబ్బింగ్ థియేటర్ కు తీసుకెళ్లారని, ఒక సీన్ కి తనతో డబ్బింగ్ చెప్పించారని, అది ఆయనకు బాగా నచ్చడంతో రెండో సీన్ కి కూడా డబ్బింగ్ చెప్పించారని తెలిపారు. అలా తన డబ్బింగ్ ప్రయాణం మొదలైందని, మద్రాసులో ఇల్లు కొనుక్కున్నానని చెప్పారు. ఆ తర్వాత దర్శకుడు వంశీతో పరిచయం కావడం, ఆయన సినిమాల్లో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నానని అన్నారు.